శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరుకు చెందిన మాజీ మావోయిస్టు నేత జొన్న కేశవరావు అలియాస్ ఆజాద్ 15 ఏళ్లు జైలు జీవితం అనంతరం విడుదలయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్ జార్పడా జైలు నుంచి మంగళవారం ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. దాదాపు 25 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపిన కేశవరావు 2011లో పోలీసులు ఎదుట లొంగిపోయారు. అనంతరం ఒడిశా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అప్పటి నుంచి వివిధ కేసుల్లో జైలు జీవితం గడిపారు. కేశవరావుపై ఆంధ్రప్రదేశ్లో 16, ఒడిశాలో 52 కేసులు, మొత్తం 68 కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులన్నింటిలోనూ న్యాయస్థానాలు ఆయన్ను నిర్దోషిగా తేల్చడంతో ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. విడుదల అనంతరం స్వగ్రామం నల్లబొడ్లూరుకు చేరుకున్న కేశవరావు భావోద్వేగానికి గురయ్యారు. 2011లో లొంగిపోయిన తనను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారని ఆయన తెలిపారు. 15 ఏళ్ల జైలు జీవితం ఎన్నో అనుభవాలు నేర్పిందన్నారు. తనపై నమోదైన కేసులో విచారణ సకాలంలో పూర్తి కాకపోవడంతో కుటుంబంతో స్వేచ్ఛగా గడపాల్సిన జీవితాన్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంకాలం 3 గంటల దాకా बहुत संघर्ष करे से जागा बारीक थी अपन मन मंजी का जेल जेल केसेस ट्रायल फेस को सेमती किसी उद्देश्य भी नहीं, सेमती किसी इटा भी नहीं. పేరు అవసరం లేదు, పేరు ఎలాగో మీరు చెప్తారు కదా, అవసరం లేదు. కానీ అదే 15 సంవత్సరాల సుదీర్ఘ జైలు జీవితం. దాని ముగింపు ఏంటంటే 18 ఆగస్టు 26 ఒక కొలుక్కి వచ్చింది. అంటే ఈ మొత్తం కాలంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర, ఒడిశాలో నాపై పెట్టిన 63 అభియోగాలు ఏమున్నాయో వాటిలో నేను నిర్దోషనని చెప్పని ఈ సుదీర్ఘ కాలంలో కోర్టుల విచారణ ప్రక్రియ ద్వారాగా లాస్ట్కి చివరిగా రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈ 15 సంవత్సరాలు జైలు జీవితం పూర్తి చేసుకొని బయట ప్రపంచంలో అడుగు పెట్టడం, ఒక కొత్త జీవితానికి సంబంధించిన ప్రారంభించడానికి ఒక మొదటి అడుగు ఇది. అయితే ఈ సుదీర్ఘ కాలంలో ఈ జైలు జీవితం నుంచి బయటకు రావడం కోసం చేసిన కృషిలో నాతో పాటు నిలిచిన కుటుంబం కానీ, అలాగే నాకు మద్దతుగా నిలిచిన లాయర్స్ కానీ, అలాగే మొత్తం వివిధ మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు కానీ, వీళ్ళందరికీ చివరికి మీ మీడియా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 15 సంవత్సరాల కాలంలో కూడా ఒక వ్యక్తి ఒక అండర్గ్రౌండ్ ప్రిజనర్గా, అంటే ఒక విచారణ ఎదుర్కొంటున్న ఖైదీగా జైల్లో ఉండటం అనేది మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ, అలాగే దర్యాప్తు సంస్థలు తాలూకు పనితీరు మీద కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతుంది. కాబట్టి ఏంటంటే అది సుమారుగా కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచించేవాళ్ళు కూడా ఈ అనేక ప్రశ్నలు, అసలు ఒక వ్యక్తి ఒక 15 సంవత్సరాల కాలం యూటీపీగా ఎందుకు జైల్లో ఉన్నాడు అనేది అయితే మనందరం కూడా మనంగా క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే సమాజానికి కూడా క్వశ్చన్ చేయాలి, ఈ వ్యవస్థలు కూడా అది క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిలో అయితే పరివర్తన రావాలి. మొత్తానికైతే
ఈ సుదీర్ఘ జైలు జీవితం పూర్తి చేసుకొని బయటకు వచ్చి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ క్రమంలో నాకు సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. రేపు పీస్ఫుల్గా సొసైటీలో అందరితో పాటు అందరిలో ఒక్కడిగా ఉండడానికి కృషి చేస్తాను. నేను +3 కంప్లీట్ చేస్తాను, ఎంఏ కంప్లీట్ చేశాను. జైల్లో 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. టోటల్గా ఆంధ్రాలో ఎన్ని కేసులు, ఒరిస్సాలో ఎన్ని కేసులు? ఆంధ్రాలో 16 కేసెస్, ఒడిశాలో టోటల్గా 52. అన్ని కేసులు పూర్తిగా అన్ని కేసులు పూర్తిగా హాస్పిటల్ నిర్దోషిగా